ప్రార్థన చేసుకుని ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. దేవతి దేవుని దయ వలన గత రాత్రి కాల సమయంలో దేవుడు చక్కటి విశ్రాంతిని అనుగ్రహించి వేకువజామునే లేపి మరి ఉదయకాల సమయంలో మొదటిగా ఆయన సన్నిధి భాగ్యాన్ని, ఆయన సన్నిధి కాంతుల్ని మనకు అనుగ్రహించిన పరలోకమందున్న కన్న తండ్రికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేటి పరిచర్యను మనం ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. గత కాలంలో కొలసీలకు రాసినటువంటి పత్రిక నుండి దేవుడు కొన్ని సంగతులు మనకు ఆయన వినిపించారు, నేర్పించారు, తెలియజేశారు. కొలసీ పత్రిక మీద ఒక అవగాహన, అసలు కొలసీ సంఘస్థులకి పౌలు గారి పత్రికను రాయడంలో గల ఉద్దేశం ఏంటంటే అక్కడ లోక సంప్రదాయమైనటువంటి విధానాలు, అలాగే తప్పుడు బోధకులు క్రీస్తు దైవత్వాన్ని తక్కువ చేసి మాట్లాడుతూ లోకములో ఉన్నటువంటి దేవీ దేవతల మీద ప్రభావం చూపిస్తున్నటువంటి వారిని యేసుక్రీస్తుల వారు సకల ఐశ్వర్యము, యేసుక్రీస్తుల వారి యొక్క దేవత్వము, దేవుడు ఎంత గొప్పవాడో కొలసీ పత్రిక ద్వారాగా దేవుడు మనకి వినిపించాడు, నేర్పించాడు. ఒక కొద్దిపాటి చిన్న అవగాహన మనం కలిగి ఉన్నాం కదా. పూర్తి స్థాయిలో మనం సంఘం ద్వారాగా తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి మనము మరింత ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా మోషి బాబు? రైట్. ఈ రీతిగా కొలసీ సంఘాన్ని లేదా కొలసీ పత్రికను ముగించుకోవడానికి దేవుడు మనకి చక్కటి సహాయాన్ని అనుగ్రహించాడు. మరలా మరొక నూతన పత్రిక దానిని కొనసాగించుకుంటూ మరి పక్కన ఉన్నటువంటి దెస్సలోనికీలకు రాసినటువంటి పత్రికను కూడా మనము మరి ఉదయకాల సమయంలో నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేద్దాం. ముందుగా మరి దెస్సలోనిక పత్రిక విషయమై దేవుడు మనకి విశేషమైనటువంటి జ్ఞానవాక్కులు మనకి ఆయన వినిపించేలాగా, నేర్పించేలాగా దేవుడు తన సహాయ సమృద్ధిని మనకు అనుగ్రహించాలని వేడుకుంటూ మరి ఇదివరకు ఎన్నో విజ్ఞాన సంగతులు మనం నేర్చుకున్నాం. అయితే అవి మనలో ముందుగా ఫలించేలాగా, అవి ఈ మట్టి మెదడులో జ్ఞాపకం ఉండేలాగా, వాటి పట్ల మనం ధ్యానం కలిగి ప్రవర్తించేలాగా దేవుడు జ్ఞానాన్ని, తెలివిని, వివేకాన్ని ఈ పరిచర్య ద్వారాగా మనకును ఇతరులకును దేవుడు అనుగ్రహించాలని ప్రార్థనలో వేడుకుంటూ నేటి దెస్సలోనికీలకు రాసినటువంటి పత్రికని ప్రార్థన ద్వారాగా ఎదుర్కొనేటువంటి ప్రయత్నాలు మనం చేద్దాం. మోషబాబు ప్రార్థన. మహానత మా ప్రియాపరల కొట్టింటే మీ ఘనమైన శ్రేష్టమైన మనకి తెలుసుకున్నదండి. ఈ విధంగా కాస్తామని వేగిపోతుంది. మీ సహాయం భాగ్యం మాకు శుద్ధి సోదరు చేసుకుని కొడుతుంది. ఈ విధంగా కాస్తామని తింది మొదటి దశలో భద్రత తింది. చదువుతున్నగా మాకు సమృద్ధిమైన తెలియని జ్ఞానాన్ని నీతి ఉదయకాలను కాడస్తామని కొలసీ పత్రిక ముందు కూడా దాన్ని రకాల సమృద్ధి దశలోని పత్రిక మేము వెళుతున్న మాకు సమృద్ధమైన తెలుగు అన్ని తండ్రి చిన్న పిల్లలతో పనులు సమయం పెట్టుకుంటూ ఈ ప్రార్థన కృష్ణ మాకు పరమ తండ్రి. వెరీ గుడ్. జై తల్లి ప్రార్థన. గట్టిగా స్వరాన్ని ఎత్తిపెట్టి దేవుడు మరి చక్కటి విషయాల్ని మనకి దశలోనికి సంఘం ద్వారాగా దేవుడు అనుగ్రహించేలాగా, చక్కగా ఈ లోకంలో ఆయన మహిమ కొరకు మనం బ్రతికేలాగా దేవుడు తన సహాయాన్ని, సన్నిధిని, సమృద్ధిని అనుగ్రహించాలని ప్రార్థన చేయగలడు. ప్రార్థన ఉన్నత నామానికి వేలాది మంది తెచ్చుకున్నదండి. ఈ ఉదయకాల సమయంలో 1000 రూపాయలు పసలు కురిసింది ఎంత ఉన్నదండి. ఈ ఉదయకాల సమయంలో నేను ఉదయకాల సమయంలో కొలసీ రాసిన పత్రికను ముగించుకున్నదండి. ఈ ఉదయకాల సమయంలో రంగు రాసిన పత్రిక మేము చదువుతుండగా ఆ సందర్భాలు ఉద్యోగులు నేర్చుకునేలా చేయించారు. ఈ పత్రిక నుంచి మేము ఏ విషయాలు అయితే నేర్చుకోవాలనుకుంటున్నాం ఆ విషయాలన్నీ మేము విడిచిపెట్టకుండా కదా మా హృదయపరం రాసుకునేలా చేయించండి. మేము ఈ వాక్యం చదువుతుండగా కదండి సౌందర్యాన్ని నేపథ్యం మంది మాకు ఎక్కిలా చేయించండి. ఈ ఉదయకాల సమయంలో మీరు ప్రేమించిన స్థానిక సంఘం దీవించండి. ఓదురు వైఎస్ఆర్కి సంఘం దీవించండి. సంఘ కాబట్టి దీవించండి. భూసుని పిల్లల కుటుంబాన్ని కూడా ఆశ్రయించండి. 2 సంఘంలో సేవకులను దీవించండి. నూతనంగా తరఫీ అవుతున్న మీ సేవకులను దీవించండి. ఈ చిన్న ప్రాణం ఎక్కడి నుంచి తెచ్చుకుంటాను. ఈ ప్రార్థన యేసుక్రీస్తున్నాం. ఆమె యేసుక్రీస్తునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమె. రైట్. మంచిదైనా మరి యొక్క సమయంలో ప్రార్థన చేసుకుని మరింత ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి కృతజ్ఞతలు, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దేవా, గత కాలంలో మీ సహాయాన్ని, మీ సహకారాన్ని నాయన నీ బిడ్డలమైన, నీ పిల్లలమైన మాకు మీరు అనుగ్రహించు ప్రభా. మీ మహిమను, మీ ఘనతను మాకు అనుగ్రహించి నాయన మీ ఉన్నతమైనటువంటి రెక్కల కింద మమ్మల్ని కాపాడి
మరొక నూతన దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకే కృతజ్ఞతలు తండ్రి. అయ్యా, ఈ యొక్క సమయంలో ప్రార్థించిన ఇరువురు బిడ్డలని జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. అలాగే ప్రభా, ఈ సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలు ఓదూరు క్రీస్తు సంఘాన్ని బట్టి, అలాగే వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి నాయన మీ కుమారుని ద్వారా కొనబడిన కట్టబడిన సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరిని బట్టి నాయన మీకు నాయన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం తండ్రి. నాయన 2 సంఘాల కలయికలో నాయన గత కాలంలో సంఘం ద్వారా కార్యక్రమాలు, మీ కుమారుని కూర్చున్నటువంటి పరిచర్య, నాయన సువార్త నాయన విరివిగా ప్రకటింపబడుతుండగా తండ్రి మీ సహాయాలు దయచేసిన అందరికీ వందనాలు తండ్రి. దేవ, మరి ఈ సమయంలో 2 సంఘాల్లో ఉన్నటువంటి నాయన దైవ సేవకుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. సంఘాలను నాయన సర్వసత్యంలోనికి నడిపిస్తూ ఉండగా మీ దాసులకు మరింత ఆయువును, ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని, జ్ఞానాన్ని దయచేయండి. అలాగే వారికి సహకారులుగా ఉంటున్నటువంటి నాయన పెద్దల కుటుంబాలను బట్టి, పురుషుల కుటుంబాలను బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. అలాగే సంఘంలో ఉన్నటువంటి పరిచారకులను బట్టి నాయన, స్త్రీలను బట్టి, వృద్ధులను బట్టి, బాలులను బట్టి, సండే స్కూల్ విద్యార్థులను బట్టి, దిక్కులేని వారిని బట్టి, అనాథ బిడ్డలను అందరినీ బట్టి నాయన జ్ఞాపకం చేసుకుంటాం ప్రభావ. అందరికీ మీ యొక్క సహాయమును, సహకారాలు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరూ తండ్రి మీ అందుండి ఫలించడానికి, అభివృద్ధి చెందడానికి, ఆశీర్వదింపబడడానికి సహాయాలు తెచ్చండి. ఆశీర్వాదంలో భాగంగా ఈ రోజునైనా మాకు కావలసినవన్నీ మీరు అనుగ్రహించారు ప్రభా. ఇక మీదట నాయన మీ మహిమ కొరకు, మీ కుమారుని యొక్క సువార్త కొరకు ఆత్మతో నింపబడాలని, సంఘాలతో మేము సేవ చేయాలని, ఈ కడవరి దినాల్లో, చివరి దినాల్లో మీరు మా పట్ల ఆశ కలిగి ఉన్నారు కనుక నాయన మీ ఆశను, ఆశయాలను తండ్రి సంఘం ద్వారాగా నెరవేర్చగలిగేటువంటి చక్కటి జ్ఞానాన్ని మాకును మా అందరికీ మీరు దయచేస్తారని, అనుగ్రహిస్తారని ఆశిస్తూ తండ్రి, మరి ఉదయకాల సమయంలో తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక ద్వారాగానైనా మీ మనసులో ఉన్నటువంటి మాటలు, మీ కుమారులు చేసినటువంటి పరిచర్య, అలాగే దానిని అపోస్తులు ఏ రీతిగా కొనసాగిస్తున్నారో తండ్రి, దానిని ఈరోజు మేము తలపోసుకోవడానికి, మా వినికిడిలో ఫలింపజేసుకోవడానికి మేము ఆత్మతో సిద్ధపడుతూ ఉండగా మీ యొక్క శక్తితో, మీ యొక్క సామర్థ్యంతో మమ్మల్ని నడిపిస్తారని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదివరకు ఎన్నో సంగతుల మీద నాయన కొద్దిపాటి అవగాహనలోనికి మేము రాగలిగాం తండ్రి ప్రభు. ఇక మీదటి నుంచి నాయన పరిపూర్ణతలోనికి అడుగులు వేయడానికి మీరు మాకు మీ సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహిస్తారని మనసారా వేడుకుంటూ తండ్రి, ఉదయకాల సమయంలో ఈ పరిచయను వీక్షిస్తున్నటువంటి మా ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటూ తండ్రి, నీ ప్రియమైన బిడ్డలుగా నాయన ఉన్నటువంటి మా అందరికీ తండ్రి ఈ దినమునకు కావలసిన నడిపింపును, ఆత్మశక్తిని అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులను, మీకు లోబడగలిగే మంచి మనసును, ఆరు మనసును మాకు దయచేయమని ఈ ప్రార్థన మా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. రైట్, వెరీ గుడ్ నాయన, మంచిది. మరి ఉదయకాల సమయంలో చక్కనటువంటి రీతిలో మరి దేవతి దేవుడు ఆయన సన్నిధి భాగ్యాన్ని, ఆయన సన్నిధి కాంతులని, దేవతి దేవుడు మరి మనకి చక్కటి భాగ్యాన్ని ఇచ్చిన పరలోకమందున్న కన్న తండ్రి కృతజ్ఞతలు తెలుపుకుందాం. మొదటగా మరి ఈరోజు పబ్లిక్ హాలిడేగా దేవుడు మరి మీకు సెలవును అనుగ్రహించి దేవుని యొక్క మాటలని మనం విస్తారంగా జ్ఞాపకం చేసుకునేలాగా, మరి ఇతరుల కొరకు మనం ప్రార్థనలో పోరాడేవారిగా మనము దేవుడు మనకిచ్చిన సమయాన్ని ముందుగా ఆయనకి ఇచ్చి, మోషే బాబు ముందుగా మనకిచ్చిన సమయాన్ని దేవునికి ముందుగా మనం సమయాన్ని ఇచ్చేసాం అనుకోండి, మరింత సమయాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడో. మీరు ఏ దీటిలో ఆనందపడాలనుకుంటున్నాడో వాటిని మీరు అందుకునేటట్టుగా, వాటిని పట్టుకుని మీరు సంతోషించేటట్టుగా దేవుడు దానికి ద్వారాన్ని తెరుస్తాడు. కనుక మరి ప్రతి సమయంలో మనము కొంచెం స్పీడ్గా పరిచయం చేసుకుంటూ వెళ్తున్నాం. అయినను సరే దేవుడు తన మహాకృపను బట్టి, తన మహాదయను బట్టి ఉన్న సమయంలోనే ఆయనకి మరి మనము కృతజ్ఞతలు తెలుపుకుంటాం. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంటుంది, నేను ఇరుకులో ఉండి నీకు మొరపెట్టి తిని విశాల మార్గమునకు నీవు నన్ను నడిపించేది. మనం ఇరుకులో మొరపెట్టుకోవాలి, తక్కువ సమయంలో మొరపెట్టుకోవాలి. కాలాన్ని బట్టి మనం ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన పిల్లలుగా మనల్ని ప్రేమించి మనకు కావలసినటువంటి ద్వారాలని ఆయన తెరుస్తాడు. ప్రార్థనకి, పరిచర్యకి మూయబడినటువంటి ద్వారాలని దేవుడు తీరుస్తాడనమాట. అందుకనే మనం కొలసీ పత్రికలో ఆ 4వ అధ్యాయంలో కూడా మూయబడినటువంటి ద్వారాలు నాకు తెరవాలి, సువార్త ద్వారాగా నేను బంధింపబడ్డాను, మరలా నేను ఇదే సువార్త ద్వారాగా విడిపింపబడేటట్టుగా నాకు ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకోండి అని కొలసీ సంఘానికి పౌలు గారు ఒక మాటని పరిచయం చేస్తాడేనండి. ఇప్పుడు ప్రార్థన చేస్తే మనకి ఏమవుతాయి, దేవుడు ద్వారాలని. వెరీ గుడ్. కనుక
మనకి ఇవ్వబడినటువంటి సమయాన్ని బట్టి మరి దేవునికి ఇరుకులో ఉండి మనం మొరపెట్టుకుంటున్నాం. దేవుడు విశాలమైనటువంటి స్థలంలోనికి మనల్ని తీసుకెళ్ళి మరి ఈయన పరిచయను ముందుకు నడిపించేలాగా దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. రైట్, మంచిది. మరి యొక్క సమయంలో ఈ దశలోనికలకు రాసినటువంటి పత్రికలోను మనం అడుగులు పెడదాం. ఓకేనా? మరి చిన్న వెల్కమ్ చెప్పుకుని దశలోనికలోనికి వెళ్దాం. దేవుడు మరి తన శక్తితోని తన పరిశుద్ధాత్మతోని మనల్ని మరి పరిచర్య ద్వారాగా వింటున్నటువంటి ప్రియులైనటువంటి వారందరికీ దేవుడు జ్ఞానమును తెలివిని వివేకాన్ని సర్వమును మరి యేసుక్రీస్తుల వారి ద్వారాగా దేవత దేవుడు అనుగ్రహించాలని వేడుకుందాం. రైట్, మంచిది. ఈ తెస్సలోనిక సంఘంలో మనం ఎంటర్ వచ్చేసాం. ఓకేనా? వెరీ గుడ్. ఈ మొదటి అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి మనకి? 10. వెరీ గుడ్. మొదటి ప్రశ్న, ఈ మొదటి అధ్యాయంలో మనకు 10 వచనాలు ఉన్నాయి. ఇప్పుడు టోటల్గా ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? 89. వెరీ గుడ్. రాత్రి అక్క కౌంట్ చేసింది కనుక చెప్పేసింది. నువ్వు కూడా జ్ఞాపకం పెట్టుకో మోషబాబు. ఈ దీంట్లో ఎన్ని వచనాలు ఉన్నాయి? 89 వచనాలు. టోటల్గా ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి జగడు? 5 అధ్యాయాలు సుమారుగా, అంటే 89, ఒక 89 వచనాలు, 5 అధ్యాయాలుతో మనము ప్రయాణం చేస్తున్నామంట. కనుక ఈరోజు మొదటి 10 వచనాలతో మన విశ్వాస ప్రయాణాన్ని ప్రారంభిస్తాం. దేవుణ్ణి అడుగుదాం. సరే, ఇక ఈ పత్రిక రాస్తుంది ఎవరు? పౌలు గారు. ఎవరికి రాస్తున్నారు? తెస్సలోనిక సంఘస్థులకి పత్రికను రాస్తున్నారు. వెరీ గుడ్, మంచిది, బాగుంది. అయితే మరి ఈ పత్రిక పౌలు గారు ఎప్పుడు ఈ సంఘాన్ని స్థాపించారు? మొదటిగా, అవును కదా? ఈ సంఘము ఎప్పుడు కట్టబడిందో మనకి మొట్టమొదట తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఒక మాట, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం దగ్గరికి వెళ్ళి మనము అక్కడ నుంచి ఈ మన విశ్వాస జీవితాన్ని లేదా తెస్సలోనికల రాసినటువంటి పత్రికను మనము ప్రారంభించుకుంటూ ముందుకు వెళ్దాం. ఓకేనా? ఈ బైబిల్ తీసుకుని నువ్వు చూడు జయగడు. ఓకే, ఇప్పుడు ఈ తెస్సలోనిక సంఘము ఎప్పుడు కట్టారు పౌలు గారు అంటే తన 2వ మిషనరీ సువార్త దండయాత్రలో, మిషనరీ ప్రయాణంలో, 2వ ప్రయాణంలో పౌలు గారు ఈ తెస్సలోనిక సంఘాన్ని కట్టారు. దానికి ఎవిడెన్స్ మనం బైబిల్ నుంచి చూద్దాం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. చూడన్నాను మోషబాబు. 17వ అధ్యాయం మొదటి వచనం. వారు అంపుపోలి అపోల్లోనియా పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చిరి. ఎక్కడి నుంచి వచ్చారట వీళ్ళు? వారు అంపుపోలి అపోల్లోనియా పట్టణం మీద వెళ్ళి తెస్సలోనికలకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండును. యూదుల సమాజ మందిరాలు, సునగోగులు అనేటువంటి మాటలు మనకు పరిచయం అవుతూ ఉంటుంటాయి. యూదుల సమాజ మందిరాలు అంటే యూదులు ఎక్కడైతే ఉన్నారో వారు దేవునికి సంబంధించినటువంటి ఒక మందిరాన్ని కడుతూ ఉండేటువంటి వారు అనమాట. అలాగా వారు మందిరాలు ఉన్నప్పుడు యూదులు అక్కడ ఉన్నారని అంటే దేవుడు అంటే వారికి తెలుసు కనుక పౌలు గారు దాన్ని బేస్ చేసుకుని ఈ సంఘం దగ్గరికి వచ్చాడనమాట. చూద్దాం. అక్కడ యూదులు సమాజ మందిరం ఒకటే ఉండును గనక పౌలు తన వాడుకు చొప్పున సమాజపు వారి వద్దకు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నాడు చూడు. మోసం పేరు చెప్పాలి, వచనం అయిపోయింది అది ఏంటమ్మా. ఆ సమాజ మందిరపు వారిని క్రీస్తు మృతుల్లో నుండి లేచట అగత్యమని నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తై ఉన్నాడని లేఖనములలో నుండి దుష్టాంతరములని ఎత్తి విప్పి చెప్పును. ఏమండి, వారితో 3 విశ్రాంతి దినములు ఏం చేస్తున్నాడు? ఈయన తర్కిస్తున్నాడు. అంటే 3 విశ్రాంతి దినాలు ఏం చేస్తున్నాడు? తర్కిస్తున్నాడు. దేని గురించి? యేసుక్రీస్తుల వారు శ్రమపడి 3వ దినాన తిరిగి లేచాడు, నేను ఆయన గురించి ప్రకటిస్తున్నానని యూదుల సమాజ మందిరంలో దేవుని లేఖనాలను బట్టి అసలు ధర్మశాస్త్రం, యూదులు అనగానే వారికి ధర్మశాస్త్రం, యేసుక్రీస్తుల వారు కూర్చున్నటువంటి అవగాహన ఉంది కానీ తక్కువ అభిప్రాయం. దేవుని గురించి మోషే ఎలాగైతే చెప్పాడు ఈయన కూడా అలాంటి వారు అనుకున్నారు. కానీ ఆ యేసే రక్షకుడని, దేవుణ్ణి పంపించాడని, ప్రజల పాప విమోచనలో నుంచి ఆయన రక్షించడానికి యేసుక్రీస్తుల వారిని పంపారని కొంతమంది యూదులకు తెలియదు. ఇప్పుడు ఈ విషయాన్ని పౌలు గారు ఏం చేస్తున్నారు? తర్కిస్తున్నారు. లేఖల నుంచి వారికి ఉన్నటువంటి ధర్మశాస్త్ర గ్రంథము, ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి కదా, వాటిని తీసుకుని వచ్చి ఇదిగో గొర్రె బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల ఎలాగైతే మౌనంగా ఉంటుందో ఆయన అలా మౌనంగా ఉన్నాడని యెషయా ప్రవక్త ఎవరి గురించి వ్రాయించాడు? ప్రభువైన యేసుక్రీస్తుల గురించి వ్రాయించాడు. ఆయన ఏం చేశాడు? బాప్తిస్మ ఇచ్చి యోహాను మనందరికీ తెలుసు కదా, ఈయనకి బాప్తిస్మ ఇచ్చాడు. బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు యేసుక్రీస్తుల వారికి బాప్తిస్మ ఇవ్వగానే ఆయన తండ్రి రాజ్యాన్ని భూమి మీద స్థాపించాడు. దానికి మేము సాక్షులు అని యేసుక్రీస్తుల వారిని గురించి ఈ తెస్సలోనిక ఉన్నటువంటి సంఘ సభ్యులతో ఏం చేస్తున్నాడైనా తర్కిస్తున్నాడు. వేరు కూడా దీనిని మనం పరిగణలోకి తీసుకోవాలి.
సువార్త వాక్యం ఎప్పుడు కూడా దేనితో ముడిపడి ఉంది అని అంటే తర్కనతో ముడిపడి ఉంది. ఎందుకంటే కొంతమందికి జ్ఞానము పరిపూర్ణంగా తెలియలేదు ఈ రోజుకి క్రీస్తు వారి గురించి. అందుకనే మన దైవ సేవకులు కూడా ఏం చేస్తారంటే ఎదుటి వారి సిద్ధాంతాలు దేని మీద వారు బేస్ అయ్యి క్రీస్తును ప్రకటిస్తున్నారు. బైబిల్ సిద్ధాంతం బైబిల్ ఏ రీతిగా క్రీస్తుని ప్రకటించమని చెప్పింది అని ఈ థియరీతో మన సేవకులు తర్కంలోని దిగిపోతారు ఆటోమేటిక్గా. వారు ఎంతటి వారు అన్నది ఆలోచించేయరు. ఈయనకి ఎంత జ్ఞానం తెలుసు అన్నది ఆయన ఆలోచన చేస్తారు. వెరీ గుడ్. కనుక పౌలు గారు ఏం చేశారట, మరలా చదువు చూడండి, లేఖనముల నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినాలు ఏం చేశాడంటే ఆయన 3 విశ్రాంతి దినాలు తర్కించాడు. అంటే 3 విశ్రాంతి దినాలు అంటే సుమారు 3 వారాలు. వెరీ గుడ్. ఈ 3 వారాలు కలుపుకుంటే సుమారు 21 రోజుగా మనకు పరిగణింపబడుతుంది. అంటే 3 వారాల్లో ఈ సంఘాన్ని పౌలు గారు అక్కడ ఉండి క్రీస్తులో వారిని కట్టారు. ఓకేనా, ఇది అర్థమవుతుంది కదా. ఎక్కడ అంపుపోలియా ఆ ప్రాంతాల్లో నుంచి ఈ తెస్సలోనిక సంఘానికి వచ్చి అక్కడ యూదుల సమాజ మందిరంలో వారితో ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి ప్రవక్తల గ్రంథాల్లో రాయబడినటువంటి సందర్భాలను ఎత్తి ఆయన ఎవరో కాదు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని పరిచయం చేసి వారితో ఏం చేశాడట, 3 దినములు విశ్రాంతి దినములు తర్కించుచుండును. 4వ వచనం చదువునాను. వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్తుల్లో చాలా మంది ఘనత గల స్త్రీలలో అనేకులు ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ ఏం చేశారట, కలుసుకున్నారు. అంటే ఇప్పుడు పౌలు గారు మొదటగా ఆ సంఘాన్ని స్థాపిస్తున్నప్పుడు వారి దగ్గర ఎవరున్నారు, స్త్రీలు, ఘనత గల స్త్రీలు ఉన్నారు. అలాగే ఆ సంఘాన్ని కట్టేటప్పుడు ఆయనకి జత పని వారిగా ఎవరు ఉన్నారంటే, వెరీ గుడ్, ఎవరున్నారు, మోషబాబు శీలగా ఉన్నారు. ఇప్పుడు మన దైవ సేవకులు కూడా వైఎస్ఆర్ నగర్ క్రీస్తు సంఘాన్ని వారు ప్రారంభిస్తున్నప్పుడు వారు కట్టాలనుకున్నప్పుడు వారు వెనకాల ఉన్నటువంటి వారు ఎవరో తెలుసా, సంఘ పెద్దలు నరసింహమూర్తి గారు వారు వెనకాల ఉన్నారు. వారు మొదటి రాడు వేశారు. ఆ సంఘాన్ని కట్టడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అలాగే క్రీస్తు సైనికులందరూ కూడా సతీష్ అన్నయ్య గారు, అలాగే మణికుమార్ గారు, అలాగే ప్రసాద్ అన్నయ్య గారు, ఇంకా తదుపరి కొంతమంది ఆ క్రీస్తు సైనికులతో అక్కడ ఏం చేయబడిందంటే ఆ సంఘాన్ని, అంటే మనం అందరం కూడుకోవడానికి ఆ సంఘాన్ని కట్టారు. అంతకుముందు అక్కడ పరిచర్యకి వెళ్ళడానికి అనేక మంది పెద్దల సహకారంతో బొంగరాజు గారు వీళ్ళందరూ కలిసి ఆ వైఎస్ఆర్ నగర్లో దైవ సేవకుల ద్వారాగా అక్కడ వాక్యం ప్రకటించడానికి, అక్కడ సంఘం కట్టడానికి కొంతమంది ఇంతమంది జత పని వారుగా మనకు కనబడుతున్నారు. ఆ రోజు ఈ తెస్సలోనిక సంఘాన్ని కట్టే ప్రారంభంలో పౌలు గారికి రైట్ హ్యాండెడ్గా ఎవరున్నారు, శీల గారు ఉన్నారు. వాళ్ళందరూ ఘనత కలిగినటువంటి ఆ స్త్రీలతో ఈ సంఘము ఆ రీతిగా స్థాపించబడింది. కనుక ఈ సంఘం ఈ రీతిగా స్థాపింపబడుతున్నప్పుడు పర్యవసానాలు ఏం జరిగినాయో కొంచెం టూకీగా తెలుసుకుంటూ ముగించుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా మోషబాబు. 5వ వచనం చూద్దాం. అయితే యూదులు మత్సరపడి పనిపాటు లేక తిరుగు కొందరు దుష్టులను వెంట పెట్టుకుని ఏం చేశారట మోషబాబు, కొందరు యూదులు మత్సరపడి పనిపాటు లేక తిరుగు కొందరు దుష్టులను వెంట పెట్టుకుని గుంపు కూర్చి పట్టణమెల్ల అల్లరి చేయుచు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకుని వచ్చుటకు యత్నము చేసిరి. అయితే వారు కనబడినందున యాసోనును కొందరు సహోదరులు ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకుని పోయి భూలోకమును తలక్రిందులను చేసిన వీరు ఇక్కడ కూడా వచ్చి ఉన్నారు, యాసోని వీరిని చేర్చుకుని ఉన్నాడని చెప్పిన. ఇలాగ అర్థం చేసుకుందాం. ఇప్పుడు పౌలు గారు శీల గారు వచ్చి సమాజ మందిరంలో దేవుని వాక్యం ప్రకటిస్తే కొంతమంది విన్నారు, బాగానుంది. వీళ్ళందరూ ఐకమత్యంగా ఉండి క్రీస్తును ప్రకటిస్తుంటే కొంతమంది ఆ యూదుల్లో కొంతమందికి ఏం చేయలేదు, నచ్చక వీళ్ళు ఏం చేశారు, యాసోను అనేటువంటి ఆయన పౌలు గారిని శీల గారిని చేర్చుకున్నటువంటి విషయం యూదుల్లో కొంతమంది తెలిసింది. మన యూదులం కదా, మన ధర్మశాస్త్రాన్ని బట్టి మన ఆచారాలను బట్టి మనము దేవుణ్ణి ఆరాధించాలి, కానీ ముఖం ఎరగని వీళ్ళతో మీరు కలిసి ఉన్నారేటని యాసోని ఇంటి మీద పడి యాసోరుని మరి వాళ్ళు తిడుతున్నట్లుగా, యాసోని బెదిరిస్తున్నట్లుగా ఇక్కడ ఈ భాగాల్లో మనకు కనబడుతుంది. చూద్దాం అక్కడ ఎన్నో వచనం, 6వ వచనం. ఆ పట్టణము అధికారులను ఈడ్చుకుని పోయి భూలోకమును తలక్రిందులు చేయవారు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారని, యాసోని వీరిని చేర్చుకున్నాడని, పౌలు గారిని శీల గారిని చేర్చుకున్నాడని అధికారుల దగ్గరికి, పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖుల దగ్గరికి వీళ్ళని పౌలు గారిని శీల గారిని తీసుకుని వెళ్ళిన తర్వాత భూలోకాన్ని తలక్రిందులు చేయవారు ఎక్కడ కూడా వచ్చి ఉన్నారంటే వీళ్ళు ఆల్రెడీ కొన్ని ప్రాంతాల్లో క్రీస్తుని సువార్తని ప్రకటిస్తూ భూలోకమును తలక్రిందులు చేసేటంత ఎత్తుకి ఎదిగారట. వీళ్ళు ఎవరో పౌలు గారితో పాటు ఉన్నటువంటి జత పనివారు కాడ. కనుక ఈ కొంతమంది యూదుల్లో ఉన్నటువంటి వారు భూలోకాన్ని తలక్రిందే చేసిన వారు ఎక్కడికి ఉన్నారని అనగానే
వీరందరూ యేసు అను వేరొక రాజు ఉన్నాడని చెప్పి కైసరియా చట్టములకు విరోధముగా నడుచుకొనుచున్నారని కేకలు వేసిరి. ఈ మాటలు వినుచున్న జనసమూహము ఆ పట్టణపు అధికారులను కలవరపరిచిరి. వారి యాసోనును మిగిలిన వారి యొద్దకు జామీను మీద తీసుకుని వారిని విడుదల చేసిరి. అంటే పౌలు గారు అక్కడ క్రీస్తు సువార్తను ప్రకటిస్తుంటే ఏం జరిగింది? ఇప్పుడు అక్కడ గలిబిలి జరిగిపోయింది. ఇదేంటి వీళ్ళ ఇంకొక మతంలోనికి మార్చేస్తున్నాను, ఇంకొక దేవుడు ఉన్నాడని చెప్తున్నాను, ఇంకొక ఆయన గురించి చెప్తున్నాడు అన్నటువంటి ఆందోళన జరగగానే యాసోను ఏం చేశాడని అంటే పట్టణపు అధికారులు పట్టుకుని వెళ్ళిపోయారు, వారిని బంధించారు. ఇప్పుడు జామీను మీద ఏం చేశారు? వారిని పౌలు గారిని శీల గారిని విడిపించారు. చూడండి, సంఘాన్ని అక్కడికి వెళ్ళారు, తెస్సలోనిక సంఘానికి అక్కడ తర్కించారు, సంఘాన్ని కట్టారు. అంటే వాళ్ళందరూ ఆల్రెడీ యూదుల సమాజ మందిరంలోనే క్రీస్తుని మీద వాళ్ళందరినీ కట్టాడు, వాళ్ళందరినీ నిలిపాడు. ఇప్పుడు వాళ్ళలోనే ఏమొచ్చేసిన కొన్ని భేదాలు వచ్చినాయి, తర్కలు వచ్చేసింది కనుక ఇప్పుడు జామీను మీద అధికారులు పట్టుకున్న తర్వాత వారిని విడిపించారు. విడిపించిన తర్వాత 10వ వచనం ఏం జరుగుతుందో చూద్దాం. వెంటనే సహోదరుల రాత్రి వేళ పౌలును శీలను బెరయకు పంపించిరి. ఎక్కడికి అంటే ఇప్పుడు తెస్సలోనిక పట్టణం నుంచి, తెస్సలోనిక ప్రాంతం నుంచి వీళ్ళు ఏం చేశారు? ఇక మీరుంటే ఇక్కడ అల్లరి అయిపోతుంది కనుక మీరు ఎక్కడికి వెళ్ళిపోండి, బెరయ పట్టణానికి వెళ్ళిపోండి అని వీరిని పంపించేశారు. అంటే ఈ రీతిగా తెస్సలోనిక సంఘం అనేటువంటిది ఏం చేయబడింది అంటే అక్కడ ఉన్నటువంటి ఆ సంఘాన్ని క్రీస్తులో వీళ్ళందరినీ పౌలు గారు మరలా వారిని నూతనంగా కట్టినట్లుగా కనబడుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ తెస్సలోనిక సంఘం ఎలా కట్టబడింది? అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో ఆయన 2వ మిషనరీ ప్రయాణంలో మరి సంఘాన్ని క్రీస్తులో నిలబెట్టినట్లుగా, క్రీస్తులో మరి వారిని కట్టబడినట్లుగా మనకి ఈ భాగాలు సెలవిస్తున్నాయి. ఓకేనా మోషే బాబు? ఇక ఈ తెస్సలోనిక సంఘాన్ని పౌలు గారు 2వ ప్రయాణంలో మరి కట్టినట్లుగా మనకి కనబడుతుంది. ఇక ఈ తెస్సలోనిక నగరము ఒక ముఖ్యమైనటువంటి వాణిజ్య కేంద్రం. ఆనాటికి వ్యాపారానికి ఒక వాణిజ్య కేంద్రంగా ఏ పట్టణం ఇది? తెస్సలోనిక పట్టణము. ఇది ఒక ప్రసిద్ధి చెందినట్టుగా మనకు కనబడుతుంది. అక్కడ విశ్వాసులు హింసలకు మధ్య కూడా మరి నిలబడి ఉన్నటువంటి సంఘంగా మనకి కష్టాల్లో, బాధల్లో, హింసలకు గురైనప్పుడు కూడా వారు నిలబడిన వారిగా ఈ తెస్సలోనిక సంఘం మనకి కనబడుతుంది. ఓకే, రైట్. ఇంతవరకు బాగానే ఉంది. ఆయన 2వ ప్రయాణంలో కొనసాగించడం మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ పత్రిక ఎక్కడ నుండి వ్రాసారు? ఈ పత్రిక ఆయన తెస్సలోనిక సంఘానికి ఈ ఉత్తరాన్ని ఆయన ఎక్కడి నుంచి రాశారు? చెరసాల్లో పత్రికలు అయిపోయినాయి. చెరసాల్లో పత్రికలు, ఎపిసి పత్రిక, ఫిలిపి పత్రిక, కొలసి పత్రిక, ఈ 3 చెరసాల పత్రికలు ప్రస్తుతానికి. ఈ పత్రిక ఆయన ఎక్కడి నుంచి రాశారంటే కొరింథీ పట్టణం నుంచి ఈ పత్రికను రాశాడు. ఏది? ఈ తెస్సలోనికలకు రాసినటువంటి 2 పత్రికలు కూడా ఆయన ఎక్కడి నుంచి రాశారంటే వెరీ గుడ్, కొరింథీ పట్టణం నుంచి ఆయన రాశారు. ఓకేనా? ఇది ఎక్కడి నుంచి రాశారు అని అంటే కొరింథీ పట్టణం నుంచి రాశారు. ఇది ఈయన ఎప్పుడు ఎన్నో సంవత్సరాలు రాశాడు ఈ పత్రిక? సుమారు 50 నుంచి 51 సంవత్సరాలు. అంటే యేసుక్రీస్తుల వారు మరణించి తిరిగి లేచినటువంటి తర్వాత అది వెరీ గుడ్, క్రీస్తు శకంగా అది పరిగణించబడింది. 50 నుంచి 51వ సంవత్సరం మధ్యకాలంలో ఆయన ఏం చేశాడు? తెస్సలోనిక సంఘానికి ఈ పత్రికను వ్రాసి మరి అప్పుడు సంఘం స్థాపించబడినప్పుడు తర్వాత మరలా ఈ పత్రికను రాస్తూ వారి యొక్క యోగక్షేమాలను తెలుసుకుంటూ వారి దేవుళ్ళు ఏ రీతిగా కట్టబడుతున్నారు అనేటువంటి విషయాల మీద పౌలు గారు ఈ మాటలని 50 నుంచి 51వ సంవత్సరంలో కొరింథీ పట్టణం నుంచి ఈ పత్రిక పౌలు గారు తెస్సలోనికలకు రాశారు. రైట్? ఓకేనా మోషే బాబు? ఇక్కడ దాకా మనకి వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ అధ్యాయ సందేశం ఏంటి? ఈ మొదటి అధ్యాయ సందేశం ఏంటని మనం చూసినప్పుడు నూతన విశ్వాసులు. ఓకేనా మోషే బాబు? ఈ అధ్యాయ సందేశం ఏంటంటే నూతన విశ్వాసులను పౌలు అభినందిస్తూ వారి విశ్వాస ప్రేమ నిరీక్షలను గూర్చి రాసి వారిని ప్రోత్సహించినటువంటి పత్రికగా లేదా మొదటి అధ్యాయంగా ఈ భాగంలో మనకి కనబడుతుంది. ఓకేనా మోషే బాబు? పౌలు గారు ఏం చేయాలనుకున్నాడో నూతన విశ్వాసులను పౌలు అభినందిస్తూ వారి విశ్వాస ప్రేమ నిరీక్షలను గూర్చి వ్రాసి వారిని ప్రోత్సహించినటువంటి పత్రికగా ఈ మొదటి అధ్యాయం మనకి కనబడుతుంది. ఓకే, రైట్. ఇక ఇందులో పౌలు గారు వారి ఆత్మీయ ప్రగతిని, సువార్త వ్యాప్తిని కొనియాడుతూ పౌలు గారు ఏం చేస్తున్నారు? ఇందులో పౌలు గారు వారి ఆత్మీయ ప్రగతిని, సువార్త వ్యాప్తిని కొనియాడుతూ విగ్రహారాధనను విడిచి మరి సజీవుడైన దేవుని వైపు తిరిగిన వారి మార్పును మెచ్చుకుంటూ వ్రాసినటువంటి పత్రిక.
వారి మార్పును కోరుతూ వ్రాయబడినటువంటి పత్రికగా ఈ అధ్యాయము లేదా ఈ పత్రిక మనకి కనబడుతూ ఉంటుంది. ఓకేనా మోషబాబు? ఇక మనము ఈ అధ్యాయ నేపథ్యాన్ని చూసాము, ఎక్కడి నుంచి ఎప్పుడు రాయబడిందో చూసాము, ఈ అధ్యాయ సందేశం ఏంటో చూసాము. ఇక ఈ అధ్యాయ సారాంశాన్ని మనము సుమారుగా ఒక 4 భాగాలుగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. దాంట్లో భాగంగా మొదటి 3 వచనాల్లో పౌలు గారు ఏమేమి చెప్పాలనుకుంటున్నారంటే ఈ సంఘ బిడ్డలందరికీ కూడా, విశ్వాసులకు పౌలు గారు ఈ మొదటి భాగంలో ఆయన ఏమని మాట్లాడాలనుకుంటున్నారంటే పౌలు గారికి వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాడు. అవును కదా, ఎవరైనా సరే మొట్టమొదటిగా యోగక్షేమాల గురించి మాట్లాడతారు. ఈ అధ్యాయంలో వారి యొక్క యోగక్షేమాల గురించి పౌలు గారు మాట్లాడుతున్నాడు. అలాగే విశ్వాసము, క్రియలు, ప్రేమ, శ్రమ, ఏమండి ఆశ, సహనము వారిలో ఉన్నాయని పౌలు గారు చెప్తున్నాడు. ఇప్పుడు ఇవి తెస్సలోనిక సంఘ బిడ్డలో ఏమేమి ఉన్నాయి మోషబాబు? విశ్వాసము, అలాగే క్రియలు, అలాగే ఏంటి ప్రేమ, అలాగే శ్రమ, ఆశ, సహనము వారిలో ఉన్నాయని మొదటి నుంచి 3 వచనాల్లో పౌలు గారి మాట్లాడుతున్నారు. ఇక 4 నుంచి 5 వచనాలు మనం చూసినప్పుడు దేవుని యొక్క ఎన్నిక, దేవుడు వారిని ఎంచుకున్నటువంటి విధానం గురించి పౌలు గారు ఈ భాగాల్లో మాట్లాడుతున్నారు. 4 నుంచి 5 వచనాలు. ఓకేనా మోషబాబు? నెక్స్ట్ వన్, సువార్త మాటతో మాత్రమే కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ మీ దగ్గరికి వచ్చిందంటున్నాడు పౌలు గారు. నేను ఏదో మాట్లాడితే మీ దగ్గరికి రాలేదు, కానీ ఈ సువార్త మాటతో మాత్రమే కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ వచ్చిందని వారిని విశ్వాసంలో రూఢిపరుస్తున్నారు పౌలు గారు. 4, 5 వచనాలు. ఇక తర్వాతగా 3వ భాగాన్ని మనం చూసినప్పుడు 6 నుంచి 8 వచనాలు ఆదర్శ విశ్వాసులు. ఎవరటి వీళ్ళు? తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘస్థులు ఆదర్శ విశ్వాసులు. నిజంగా ఒక మాటలో చెప్పాలి అని అంటే ఇప్పుడు ఈ పరిచర్య ద్వారాగా మీతో పాటు ఉన్నటువంటి మీ వయసులో ఉన్నటువంటి వారు ఎవరైనా ఒకవేళ ఈ పరిచర్యను చూస్తారనుకో, ఇదేంటి వీళ్ళు ఎలాగా ప్రార్థన చేసుకుంటున్నారు అని అంటే, ఓహో అంటే వీళ్ళు ఎలా ప్రార్థన చేస్తున్నారు అని అంటే, వీళ్ళు ఎవరికనంటే ఇతరులకి మీ వయసులో ఉన్నటువంటి వారికి మీరు ఎలా కనబడుతున్నారు? ఇప్పుడు ఆదర్శప్రాయులుగా కనబడుతున్నారు. అవును, మన వయసుకు మించి మనము సత్కార్యాలు సత్క్రియలు చేస్తున్నాం అనుకోండి, వారిని ఆదర్శప్రాయులు అని అన్నారు. ఎవరైతే దేవుడు మనకు కొలిచి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము, నూతన నిబంధన గ్రంథము, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలకు ఎవరైతే విధేయులుగా ఉంటారో వారిని దేవుడు ఇతరులకు ఎలా పెడతాడంటే మోడల్గా పెడతాడు, ఎగ్జాంపుల్గా పెడతాడు. ఇప్పుడు ఇశ్రాయేల్ అందరినీ దేవుడు వారి కష్టాల్లో పడినా, నష్టాల్లో పడినా, వ్యతిరేకులైనా వారిని దేవుడు మనకి ఎలా పెట్టాడు? ఇప్పుడు మాదిరిగా పెట్టాడు, మోడల్గా పెట్టాడు. కనుక ఇప్పుడు ఈ తెస్సలోనికలో ఉన్నటువంటి బిడ్డలు కూడా ఎలా ఉన్నారట? ఆదర్శ విశ్వాసులు. మిమ్మల్ని చూడగానే ఎదుటివారు అనుకోవాలి ఏమన్నా తెలుసా? అయ్యో మోషబాబు, జై తల్లి ఆదర్శప్రాయులు. ఎందుకనంటే మేము చేయలేనటువంటి ఫీటు వారు చేస్తున్నారన్నటువంటి ఒక ఆలోచన ఇతరులకు కలుగుతుంది అనమాట. ఓకేనా? అలాంటి ఆదర్శప్రాయులుగా మీరు ఉండాలంటే ఏం చేయాలి? కొన్ని ఇబ్బందులను తట్టుకోవాలి, కొన్ని నష్టాలను అనుభవించాలి, కొన్ని బాధలను అనుభవించాలి. మరి ఆదర్శప్రాయులు ఊరికి అయిపోతారేంటి? వారిని అలా తీర్చిదిద్దే వారి అందరిని బట్టి వారికి ఆ మహిమ ఘనత మీ ద్వారాగా దేవునికి చెల్లాలంటే మీరు ఆదర్శప్రాయులుగా ఉండాలి. మీరనే కాదు, దేవుని కొరకు బ్రతికే ఏ వ్యక్తి అయినా సరే ఎలా ఉండాలంటే ఇతరులకి ఆదర్శప్రాయంగా ఉండాలి, ఇతరులకి మోడల్గా ఉండాలి. ఈ మోడలు ఆదర్శప్రాయం అనేటువంటి మాట ఏ సంఘంలో మనకు కనపడుతుంది? తెస్సలోనికలో కనపడుతుంది, మనకి కొలసీలో కనపడుతుంది. ఈ మాదిరి వారికి దేవుడు దేవత్వాన్ని గురించి ఇచ్చాడు అవకాశము. మరి పిలిపిలికి ఏమి ఇచ్చాడు? ఆనందానికి ఇచ్చాడు వారికి అవకాశము. ఇది ఈ సంఘానికి మాదిరిని ఇచ్చాడు. కొరింథీ పట్టణానికి వారిలో ఉన్నటువంటి లోపాలని దిద్దుకునేటువంటి భాగ్యాన్ని ఇచ్చాడు. ఈ సంఘానికి దేవుడు అంటే ఇతరులకి ఎలా ఉన్నారట మోషబాబు? ఆదర్శప్రాయమైనటువంటి విశ్వాసులు. ఎలా వారు ఆదర్శప్రాయాలంటే వారు కష్టాలలో కూడా వాక్యాన్ని విన్నారు. వారు ఇతరుల ప్రాంతాలకు మాదిరిగా మారారు. ఈ తెస్సలోనిక సంఘం ఇతర ప్రాంతాలకు ఎలా ఉన్నారో మాదిరిగా మారారు. వారి విశ్వాసం అన్ని చోట్ల కూడా ప్రకటింపబడిందట. ఎవరి విశ్వాసము? తెస్సలోనికలో ఉన్నటువంటి విశ్వాసము అన్ని చోట్ల కూడా ప్రకటింపబడిందంట. అలా ఉండాలన్నమాట. మనకి రోమపత్రికలు ఉంటుంది, వారు మీ విశ్వాసం సర్వలోకను వ్యాపించింది అన్నాడు పౌలు గారు. ఎవరిది? రోమాలో ఉన్నటువంటి సంఘ బిడ్డలది. మీ విశ్వాసం సర్వలోకంలో ప్రకటింపబడ్డదంటే వారి విశ్వాసం ఏంటి? క్రీస్తు కొరకు ప్రాణాలను అర్పించేస్తున్నారు.
క్రీస్తు కొరకు ఆహుతైపోతున్నారు. వారి విశ్వాసం సర్వలోకంలో సరెండర్ అవుతుంది. నేడు మన విశ్వాసము, మన పరిచర్య కూడా సర్వలోకంలో కూడా ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే, ఇదిగో వారి విశ్వాసం అన్ని చోట్ల ప్రకటింపబడుతుంది, ప్రచురమవుతుంది. ఈ తెస్సలోనికే బిడ్డలదని పౌలు గారు 7 నుంచి 8 వచనాలు, 6 నుంచి 8 వచనాలు ఈ భాగాలు, 6 నుంచి 8 వచనాలు ఈ భాగాలు కనపడతాయి. ఇక చివరిగా 4వ భాగం మనం చూసినట్టు 9 నుంచి 10 వచనాలు. ఏంటన్నా మోషే బాబు? అంటే చివరిని 9, 10 నుంచి అంటే ఇంకా అయిపోయినాయి, ఇంకా ఉన్నాయి ఈ అధ్యాయం. వెరీ గుడ్, అయిపోయినాయా? వెరీ గుడ్. అయితే ఇప్పుడు చివరిగా 9 నుంచి 10 వచనంలో పౌలు గారు ఏమన్నారంటే, విగ్రహముల నుండి వీళ్ళు ఎక్కడ తిరిగారట? దేవుని వైపు తిరిగారు. అవును, మనం అందరం కూడా ఒకప్పుడు లోకస్తులమే, ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకుని క్రీస్తుని వెంబడిస్తూ దేవుని మనం సేవిస్తున్నాం. కనుక వారు జీవము గల దేవుని సేవించడానికి మారారు. వీళ్ళు ఎలా మారారు? జీవము గల దేవుని సేవించడానికి. మరి అంతకుముందు లోకంలో సేవించేవారు, లోకంలో వారు ఏవైతే అనుకున్నారో వాటికి లోబడుతూ ఉండేవారు. ఇప్పుడు లోకాన్ని విడిచారు, జీవము గల దేవుని వైపు వారు తిరిగారు. యేసు క్రీస్తు తిరిగి వస్తాడని ఆశతో ఎదురు చూస్తున్నారట వీళ్ళు. అంటే సెకండ్ కమింగ్, అంటే యేసుక్రీస్తుల వారు రెండవ రాకడ కొరకు వీళ్ళు సిద్ధపడుతున్నట్లుగా మనకి కనబడుతుంది. ముందుగా నేపథ్యం చూస్తాము, తర్వాతగా ఈ మొదటి అధ్యాయ సందేశాన్ని చూస్తాము, అలాగే ఆ సారాంశాన్ని మనం చూస్తాము, అలాగే చివరిగా ఈ అధ్యాయంలో ఉన్నటువంటి మూల భాగాల్ని, ముఖ్యాంశాలని మనం చదువుకుంటూ చూసుకుంటూ ఈ పత్రికను ముగించుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా మోషే బాబు? చివరిగా ముఖ్యాంశాల భాగంగా ఏంటంటే, నిజమైన విశ్వాసం ఏం తీసుకుని వస్తుంది మోషే బాబు? ఫలితాలను తీసుకుని వస్తుంది. ఏ విశ్వాసం అది? నిజమైన విశ్వాసం. దేన్ని తీసుకుని వస్తుంది మోషే బాబు? ఫలితాలను తీసుకుని వస్తుంది. విశ్వాసం మాటల్లో కాదు, దేంట్లో ఉండాలి? కార్యాలు. వెరీ గుడ్, చేతల్లో చూపించాలి. విశ్వాసము దేంట్లో చూపించాలి మోషే బాబు? కార్యాల్లో చూపించాలి. ప్రేమతో సేవ చేయాలట. దేంతో మనం సేవ చేయాలి? ప్రేమతో సేవ చేయాలి. ఏమండి, ప్రేమ ఉన్న చోట ఏముంటుంది అంటే శ్రమ ఉంటుంది. ప్రేమ ఉన్న చోట ఏముంటుంది మోషే బాబు? శ్రమ ఉంటుంది. కానీ అది ఆనందకరముగా ఉంటుంది అనమాట. శ్రమ కూడా ఎలా ఉంటుంది? ఆనందకరంగా ఉంటుంది. ఏమండి, సంతోషకరంగా కూడా ఉంటుంది. నెక్స్ట్ వన్, కష్టాలలో కూడా ఆనందం ఉంటుంది అనమాట. శ్రమ ఉన్నటువంటి వాడికి కష్టాల్లో కూడా ఏముంటుంది? ఆనందం ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, తర్వాత పరిశుద్ధాత్మ ద్వారాగా కష్టాల్లో కూడా ఆనందం సాధ్యము. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే కష్టాల్లో కూడా మనం ఏం చేయగలము? ఆనందపడగలదు. కష్టాల్లో కూడా ఏం చేయగలదు మోషే బాబు? ఆనందం సాధ్యమని పౌలు గారు ఈ పత్రిక ద్వారాగా మాట్లాడుతున్నాడు. మానవ జీవితం ఇతరులకు సాక్ష్యం కావాలి. ఈ పత్రిక ద్వారాగా పౌలు ఏం చెప్పాలనుకున్నాడంటే, మీ జీవితము అనేక మందికి సాక్ష్యం కావాలి. అలాగే మన విశ్వాసం ఇతరులకు ప్రభావం చూపాలి. మన విశ్వాసం ఇతరులకి ఏం చేయాలి? ప్రభావం చూపాలి. క్రీస్తు రాక కోసం ఎదురు చూడాలి. ఓకేనా? విశ్వాస జీవితం ఆశతో కూడినదై ఉండాలి. విశ్వాస జీవితం ఎలా ఉండాలి మోషే బాబు? ఆశతో కూడినదై ఉండాలని పౌలు గారు ఈ పత్రికను మొదటి అధ్యాయం ద్వారాగా ప్రారంభ పలుకులుగా మరి ఆయన ప్రారంభించి ముగించినట్లుగా మనకు కనపడుతుంది. ఓకేనా? ఇప్పుడు మనము ఈ తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయాన్ని లేఖన భాగాలు చదువుకుంటూ త్వరగా ముగించుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. వెరీ గుడ్ మోషే బాబు, వందనాలు. ఈ తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయాన్ని మనం చదువుదాం. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునందున్న తెస్సలోనికల సంఘమునకును పౌలును శీలయు తిమోతియు శుభమని చెప్పి వ్రాయనది కృపయు సమాధానము మీకు కలుగును గాకని శీల గారు తిమోతి గారు పౌలు గారు కలిసి వీళ్ళ ముగ్గురు ఆధీనంలో మరి పత్రికను వారికి వ్రాసేటప్పుడు కూడా ఎవరెవరు ఉన్నారో చెబుతున్నారు అనమాట. ఎందుకనంటే మరలా ఈ ప్రాంతాలకి, ఈ సంఘాలకి తిమోతి గారు కానీ శీల గారు కానీ వెళ్ళవలసి ఉంటుంది. అందుకనే వారు వెళ్ళినప్పుడు ఏం జ్ఞాపకం చేస్తారు? ఆ రోజు పౌలు గారండి పత్రికని మా ద్వారా మీకు అందించాడండి, ఆ రోజు మేము కూడా ఉన్నామని నేను చెప్పినప్పుడు సంఘస్థులు ఏం చేస్తారు? ఎంత సంతోషిస్తారో దాని కొరకు ఈ మాటలని ఆయన ప్రస్తావిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. 2వ వచనం చూడండి. విశ్వాసంతో కూడిన మీ పనిని, శ్రమతో కూడిన మీ ప్రేమతో కూడిన మీ ప్రయాసము మన ప్రభువైన
యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు మా ప్రార్థన యందు మీ విషయమై విజ్ఞాపన చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించము. నిరంతరం ఎల్లప్పుడూ పౌలు గారు ఏం చేస్తున్నారట? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. కారణం ఏంటంటే ఈ సంఘము అభివృద్ధి చెందుతున్నప్పుడు, ఈ సంఘము ఆశీర్వదింపబడుతున్నప్పుడు ఎవరికి ఆనందం ఉంటుంది? ఆ సంఘము కట్టినటువంటి వారికి ఆనందంగా ఉంటుంది. మరి ఈ సంఘాన్ని క్రీస్తులో నడిపించినటువంటి పౌలు గారికి కూడా ఆనందం అయ్యి కృతజ్ఞతలు ఎవరికి చెప్తున్నాడు? ఇప్పుడు దేవునికి చెబుతున్నాడు అనమాట. ఇంకేమంటున్నాడు ఆయన? మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనము చేయొచ్చు. వీళ్ళ సంఘం గురించి పౌలు గారు ఏం చేస్తున్నారంటే దేవుని ముందు విజ్ఞాపన చేస్తున్నాడు. విజ్ఞాపన చేయడం అని అంటే ఇంకా అస్తమాలి జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట దేవునికి. ఏమని? ఆ సంఘాన్ని మీరు దర్శించినందుకు వందనాలు, ఆ సంఘం మీకు మహిమకరంగా ఉంటున్నందుకు వందనాలు, ఆ సంఘం ఇతరులుగా మాదిరిగా ఉంటున్నందుకు వందనాలని దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు ఈ తెస్సలోనిక సంఘం పక్షాన. అవును, ఇప్పుడు ఈ పరిచర్య కొరకు కూడా కొంతమంది విజ్ఞాపన చేస్తూ ఉంటుంటారు. ఇక్కడ ఈ పరిచర్య కొరకు, అలాగే కొంతమంది పరిచర్య కొరకు మనం కూడా ఏం చేస్తాం? విజ్ఞాపన చేస్తూ ఉంటుంటాం. ఇప్పుడు మన రెండు సంఘాల కొరకు మనం ఏం చేస్తున్నాం? ప్రతిరోజు ప్రతిదినము కూడా విజ్ఞాపన చేసుకుంటున్నాం. మన సంఘ బిడ్డలందరూ వారు చేస్తున్నటువంటి సేవ, పరిచర్య, వారు దేవుని కొరకు ధనాన్ని ఇచ్చేటువంటి ఆ విధానము, వారు క్రీస్తు కొరకు, యేసుక్రీస్తుల వారి కొరకు సమయాన్ని ఇచ్చేటువంటి విధానాన్ని మనం ఏం చేస్తున్నాం? విజ్ఞాపన చేస్తున్నాం కదా. పౌలు కూడా ఈ తెస్సలోనిక సంఘం గురించి ఏం చేస్తున్నాడు? మోషే బాబు విజ్ఞాపన చేస్తున్నాడు. చూద్దాం, తర్వాత మాట చేద్దాం. అనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్నది. వీళ్ళొద్దకి సువార్త ఎలా వచ్చిందట? పరిశుద్ధాత్మతోనూ ఏమంటే ఇంకెలాగట? ఎంతో శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ మీ దగ్గరికి ఈ సువార్త వచ్చిందని పౌలు గారు చెప్తున్నారనమాట. పౌలు గారు ఈ సువార్త వచ్చిందని మాట్లాడుతూ ఇంకా ఏమన్నాడు? మీ అందరి నిమిత్తం అని మాట్లాడుతూ అనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అంటే దేవుడు వీళ్ళందరూ కూడా ఏం చేసుకున్నాడు? మోషే బాబు ఏర్పాటు చేసుకున్నాడు. వీళ్ళనేనా ఏర్పాటు చేసుకుంటా మనల్ని అందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడా? అందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఒక మాట చూద్దాం, చూడండి. రోమపత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చూద్దాం ఒకసారి. రోమపత్రిక 10వ అధ్యాయము 1వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. రోమపత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఇప్పుడు ఎలాగైనాను మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వలన నాకు వీలు కలిగినేమో అని నా ప్రార్థనలు యందు ఎల్లప్పుడూ మిమ్మల్ని బతిమాలుకొనుచు అందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు దేవుడు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. అంటే వీళ్ళందరినీ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాడని చెప్పడానికి ఈ సందర్భాన్ని మనం చూసాం కదా. ఇప్పుడు పిలుపు విషయంలో దేవుడు మరి మనల్ని అందరినీ ఏం చేస్తున్నాడు? పిలుచుకుంటున్నాడు అని మనం ఈ సందర్భాన్ని చెప్పడానికి ఒక మంచి మాటను మనం చూద్దాం. పిలిపిలికి రాసినటువంటి మొదటి పత్రిక 18వ వచనాన్ని చూద్దాం ఒకసారి. పిలిపిలికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. దేవుని మాటలు మనం చూద్దాం. ముందుగా పిలిపి పత్రిక 1వ అధ్యాయము అక్కడికి వెళ్దాం. ముందు ఒకసారి మనం తెస్సలోనిక రాసిన పత్రిక ముందు ఒక మాట చదువుకుని దాని రెఫరెన్స్ మనం చూద్దాం. 4వ వచనం మరొకసారి చదువుదాం. చూడండి, 4వ వచనం చదివేశాం కదా, మరొకసారి చదువుదాం ఆ మాటను. అనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మేము మన తండ్రి అనే దేవుని ఎదుట మానక విజ్ఞాపన చేసుకొనొచ్చు, మీ ప్రార్థనల విషయమే విజ్ఞాపన చేయొచ్చు. మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి ఏం చేస్తున్నారట? వీళ్ళు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. అంటే ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలంటే మనం అందరం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని చెబుతూ ఇప్పుడు 6వ వచనం దగ్గరికి వచ్చేసరికి అంటున్నాడు, అనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి
మాకు తెలుసునని పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు దేవుడు వీళ్ళందరినీ ఏం చేశాడు, మనందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటు విధానంలో భాగంగా దేవుడు మరి మనల్ని అందరినీ ఎలా ఏర్పాటు చేసుకున్నాడో ఒక సందర్భాన్ని మనం చూద్దాం. రోమపత్రిక మొదటి అధ్యాయము 9-10 వచనాలు చూద్దాం. రోమపత్రిక మొదటి అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం. ఇప్పుడు ఎలాగైనా ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమని నా ప్రార్థనల యందు నేను మిమ్మల్ని ఏం చేస్తున్నాను అంటున్నాడు ఆయన, జ్ఞాపకం చేసుకుంటున్నాను అని అంటున్నాడు ఆయన. ఇంకా మనం చూడగలిగినట్లయితే వీళ్ళకి ఏముందంటున్నాడు ఒక మాట. నిజంగా విశ్వాసం ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే మంచి కార్యాలు చేస్తుంది. విశ్వాసం ఏం చేస్తుంది మోసే బాబు? చక్కటి మంచి కార్యాలు చేస్తుందని మనం చూడడం గాను ఒక మంచి మాటను మనం చదువు. ముందుగా యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14 వచనం గారికి వెళ్దాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 2వ అధ్యాయము 14 వచనం చదువుతాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14 వచనం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అటు విశ్వాసం అతని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరియైనను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమందు కావలసిన వాటిని ఇయ్యక చదువునన్న మాట చదువు. ఎన్నో వచ్చిన అది 14 వచ్చిన. సహోదరులారా, మీ క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము సహోదరుడైనను సహోదరైనను దిగంబరే ఆయన ఆటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇక సమాధానముగా వెళ్ళుడి, చెలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? అలాగే విశ్వాసము క్రియలేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. ఒకడు నీకు విశ్వాసం అనేది నా క్రియలు ఉన్నవని అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ, విశ్వాసం అనేటువంటిది ఎలా ఉండాలంటే క్రియలతో కూడుకున్నది అంటే ఉండాలి. ఇప్పుడు తెస్సలోనిక సంఘ బిడ్డలతో పౌలు గారు మాట్లాడితే ఏమంటున్నాడు? విశ్వాసముతో కూడిన మీ పని అని జ్ఞాపకం చేస్తాడు కదా. అంటే వీళ్ళ పనికి ఏముంది? విశ్వాసం ఉంది. ఆ విశ్వాసంతో చేసేటువంటి పని మాటతోనూ క్రియతోనూ కాక, మాటతోనూ శక్తితోనూ కాక ఏం చేయాలి? క్రియలతో చేయాలి. మీలో ఒక రోజుకి భోజనం లేక దిగంబరిగా బట్ట లేక భోజనం లేక ఉన్నటువంటి ఆ వ్యక్తిని మీరు ఏం చేస్తారని అంటే, కొంతమంది ఏం చేస్తారు? ప్రేమిస్తారు, వారి దగ్గర ఉన్నది ఇతరులకు పెడతారు. కొంతమంది మాటతోనే చెప్తారు, కొంతమంది ఏం చేస్తారు? క్రియలు చేసి చూపిస్తారు కదా. పౌలు గారు కూడా ఏమన్నాడు? విశ్వాసముతో కూడిన మీ పని అంటే వీళ్ళ పనికి ఏముంది? విశ్వాసం ఉంది. పనికి ఏమున్నాయి? క్రియలు ఉన్నాయని పౌలు గారు మరి సంఘాన్ని ప్రశంసిస్తున్నట్లుగా మనకి కనబడుతూ ఉంది. ఇక ఆయన మనల్ని ఏం చేశాడంటున్నాడు? ఆయన మనల్ని అందరినీ కూడా పిలుచుకున్నాను అని అంటున్నాడు కదా. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడినటువంటి సంగతి. మనం అందరం కూడా ఏం చేయబడ్డం? ఏర్పరచబడ్డాం. దీనిని మనం కాయపరుచుకోవడానికి కొన్ని లేఖన భాగాలు మనం గ్రంథం నుంచి చూసే ప్రయత్నాలు చేద్దాం. ఒకసారి మార్క్స్ వార్త 13వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. మార్క్స్ వార్త 13వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. అక్కడ ఏమని రాయబడింది? మార్క్స్ వార్త 13వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. ప్రభువు ఆ దినములు తక్కువ చేయబడిన ఏ శరీరయు తప్పించుకొనకపోవును, ఏర్పరచబడిన వారి నిమిత్తము అని వ్రాయబడింది కదా ఇక్కడ మాట. అంటే యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన్ని కూడా ఏం చేశాడు? కొంతమందిని తన మాట ద్వారాగా ఏర్పాటు చేసుకున్నాడు. 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. 75 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అలా చేయకూడదు. గ్రామాల్లో ఉన్న వారు అందరిని కూడా ఏం చేశాడు? యేసుక్రీస్తుల వారు ఏర్పరచుకున్నాడు వాళ్ళందరినీ కూడా. అండి ఇంకా మనకి పౌలు గారు కూడా మాట్లాడుతూ ఇదే యేసుక్రీస్తుల వారు మాట్లాడుతూ ఒకసారి యోహాను సువార్త 13వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. యోహాను సువార్త నేను తీసాను బాబు, మీరు చూడండి. అక్కడ రిఫరెన్స్ చదివితే చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 18వ వచనం చదవండి. అక్కడ 13వ అధ్యాయము 18వ వచనం చదువు. నేను చెప్పలేదు, మిమ్మల్ని అందరిని గూర్చి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకుని వారిని ఎరుగుదును అని అంటున్నాడు.
యేసుక్రీస్తుల వారు ఏమంటున్నాడు, నేను ఏర్పరచుకుని వారిని ఎరుగుదును. అంటే మనం అందరం కూడా దేవుని చేత ఏర్పరచబడిన సహోదరులారా అని అన్నాడు కదా పౌలు గారు. అంటే యేసుక్రీస్తుల వారి ద్వారాగా మనం అందరం కూడా ఏం చేయబడ్డాం, ఏర్పాటు చేసుకున్నామని దైవ లేఖనాలు మనకి సెలవిస్తున్నాయి. ఇక ఇదే యోహాను సువార్త పక్కనే 15వ అధ్యాయము ఒకసారి 19వ వచనాన్ని కూడా మనం చదువుదాం. వెరీ గుడ్. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏం చేశాను అంటాడైనా, ఏర్పాటు చేసుకున్నాను. ఎక్కడి నుంచి, లోకములో నుంచి తన మహిమ కొరకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు లోకంలో నుంచి సేవకులు కూడా మనల్ని ఏం చేస్తారు, సంఘంలోనికి ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు సంఘం ద్వారా దేవునికి మనం ఏం చేయాలి, మన ఏర్పాటును మన పిలుపును నిశ్చయం చేసుకుని దేవునికి మహిమకరంగా మనము బ్రతకాలి, జీవించాలని మనకి ఈ మాటను బట్టి అర్థమవుతుంది. ఒకసారి రోమపత్రిక 8వ అధ్యాయము 33వ వచనాన్ని కూడా చదువుదాం. రోమపత్రిక 8వ అధ్యాయము ఒకసారి 33వ వచనాన్ని కూడా మనం చదువుదాం. అక్కడ పిలుపు విషయమే ఏమని రాయబడింది చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయము 33వ వచనం చదువుదాం. దేవుని చేత, వెరీ గుడ్, అంతేనా, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద అని వ్రాయబడింది. అంటే దేవుని ఎవరట వీళ్ళు, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపిన వాడు ఎవరు, మనల్ని ఏర్పాటు చేసుకుంది ఎవరు, దేవుడు. ఆ రోజు తెస్సలోనిక సంఘాన్ని ఏర్పాటు చేసుకుంది ఎవరు, దేవుడు. పౌలు గారు వీళ్ళ ద్వారాగా ఈ సంఘము ఏర్పాటు చేయబడిందని పౌలు గారు తెస్సలోనిక సంఘ ఏర్పాటు గురించి మాట్లాడుతున్నప్పుడు గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో ఇతర లేఖనాలను వెతికితే యేసుక్రీస్తు వారు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత ఇక్కడ ఏమన్నాడు, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అంటున్నాడు. చూసారా, యేసుక్రీస్తుల వారు ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ పౌలు గారు ఏమన్నాడు, దేవుని చేత ఏర్పరచబడిన వారు అని అంటున్నాడు. మనం అందరం ఎవరి చేత ఏర్పరచబడ్డామన్నమాట, దేవుని చేత. ఒకసారి దీనిని ఇంకా మరి కాస్త మనం రూఢిపరచుకోవడానికి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. ఏమండి, ఆ ప్రభువు ఒక్కడే, అందరికీ తండ్రి అయిన దేవుడు కూడా ఒక్కడే. ఎందుకనంటే ఆయన ఒక్కడే గనక మనల్ని అందరినీ ఏం చేసుకున్నాడు, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే మొదటి అధ్యాయం 5వ వచనం చదువుదాం. చూడండి, మొదటి అధ్యాయం 5వ వచనం. ఎట్లనగా తన ప్రియనందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకే మనల్ని ముందుగా తన కోసం ఏం చేసుకున్నాడట, నిర్ణయించుకున్న వారిని ఏర్పాటు చేసుకున్నాడు అనమాట. ఆయన నిర్ణయంలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు 12 మంది కాదు, ఆయన అందరినీ నిర్ణయించుకున్నాడు. 12 మందిని తన పని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఇది మనకు అర్థమవలసినటువంటి దేవుని మాట. ఇంకా మొదటి పేతురు 1వ అధ్యాయము ఒకసారి 2వ వచనాన్ని చదువుదాం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. అనగా పొంతు, గలతీయ, కప్పదోకియ, ఆసియా, బితూనియ అనే దేశములందు చెదరని వారిలో యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడును అని అంటూ ఆత్మ వలన పరిశుద్ధపరచబడిన వారే అంటూ మొదటి పేతురు పత్రిక ఎన్నో అధ్యాయం అమ్మది, 2వ అధ్యాయము ఒకసారి 2వ వచనం. మొదటి పేతురు 1వ అధ్యాయం 2వ వచనం. దేవుని భవిష్యత్తు ఆత్మ వలన దేవుని పరిశుద్ధత పొందిన వారే విధేయులగుటకును, ఏమండి, యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అని అంటున్నాడు ఇక్కడ. ఏమండి, ఇక్కడ పేతురు గారు కూడా ఏమని చెప్తున్నాడు, ఏర్పరచబడ్డాము. ఒక పౌలు గారు యేసుక్రీస్తుల వారితో పాటు ఇక్కడ పేతురు గారు కూడా చెప్తున్నారు, మనల్ని అందరినీ దేవుడు ఏర్పాటు చేసుకున్నారు అని. ఇంకా దీనిని మనం కాయపరుచుకోవడానికి ఇదే పక్కనే 2వ అధ్యాయం 9వ వచనం చదువు. ఒకసారి 9వ వచనం చదువు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును. మనం అందరం కూడా ఎవరట, ఏర్పరచబడిన యాజక సమూహము, యాజకులము, దేవుని పిల్లలము. అంటే దేవుడు మనల్ని అందరినీ ఏం చేశాడు, చేయగాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన దేని కొరకు, ఆయన మహిమ కొరకు, ఆయన ఘనత కొరకు మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని దైవ లేఖనాలు మనకి సెలవిస్తున్నాయి. ఇలా ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారికి అందరికీ ఏముంటుంది అని అంటే కింద మాటల్లో మనం చదువుదాం. ఎక్కడ మనం వెరీ గుడ్ ఇలా ఇచ్చానా,
ఓకే, వెరీ గుడ్. చదువు ఒకసారి. మనం తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఎన్ని వచనం దాకా మనం చదువుకున్నాం? 6వ వచనం చదువుకోవాలి కదా. పరిశుద్ధాత్మ వలన కలిగిన ఆనందంతో పరిశుద్ధాత్మతోను సంపూర్ణతతోను మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతిని తెలియను. మీ నిమిత్తము మేము ఎల్లప్పుడూ ఎట్టివారమై ఉంటమో మీరు ఎరుగుదురు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించిరి. వీళ్ళు వాక్యాన్ని ఎలా అంగీకరించారట? గొప్ప ఉపద్రవంతో వాక్యాన్ని అంగీకరించారు. ఎవరు వీళ్ళు అంగీకరించిన వారు? తెస్సలోనికలో ఉన్నటువంటి వారు. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు తెస్సలోనిక సంఘాన్ని ప్రారంభిస్తున్నప్పుడు పౌలు గారిని, శీల గారిని ఏం చేశారు అధికారులు? పట్టుకుని బంధించేశారు. మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, భూలోకంలో తలకిందులు చేసేవారు ఎక్కడ కూడా వచ్చి ఉన్నారని కొంతమంది పట్టణపు అధికారులు, కొంతమంది యూదులు కలిసి ఏం చేశారు? పౌలు గారిని, శీల గారిని బయటికి పంపించేశారు. పంపించేసినటువంటి తర్వాత వీళ్ళు ఏం చేయలేదు? దేవుని వాక్యాన్ని మూసివేయలేదు, వీరు కూడా ఆపలేదు. ఏం చేశారు? దాన్ని పౌలు గారు చెప్పినటువంటి మాటల్ని అనేక చోట్లకు ప్రకటించబడేటట్లుగా వారు నిలబడ్డారు. అందుకనే గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యాన్ని అంగీకరించారని అంటే పౌలు గారు ఈ సంఘాన్ని స్థాపిస్తున్నటువంటి ప్రారంభంలో ఏం జరిగింది? అక్కడ గలిబిలి జరిగింది, ఉపద్రవం జరిగింది, శ్రమలు జరిగినవి. మన యూదు మతాల ఆచారాలకు మీరు వ్యతిరేకంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారని వారితో అన్నప్పుడు పౌలు ఎలాగైతే వారితో తర్కించినప్పుడు వీళ్ళందరూ కూడా విన్నారో, ఈ పౌలు గారి తర్కను బట్టి అనేక మంది యూదులకి వీళ్ళు ఏం చేశారు? సంఘబిడ్డలో తర్కన చేసి, ఇదిగో ధర్మశాస్త్ర గ్రంథంలో ఏషియా ప్రవక్త ఏమని చెప్పాడు? కన్యక గర్భాన్న కుమారుడు పుడతాడని చెప్పింది కదా. ఇదిగో మరియ గర్భాన్న రక్షకుడు పుట్టాడు. ఆయన ఇదిగో తన తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు అన్నాడు కదా. ఇదిగో యోసేపుకి మరియమ్మకి లోబడి ఉన్నాడు అని ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి మాటలు క్రీస్తు ఈ భూమి మీద బ్రతికినటువంటి జీవిత చరిత్రని చెప్పి పోరాడి తర్కన చేసి ఈ సంఘాన్ని వారు ఏం చేశారు? మోషే బాబు కట్టారు అని దైవ లేఖనాలు మనకి సెలవిస్తున్నాయి. మరొకసారి 6వ వచనం, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యాన్ని అంగీకరించి మమ్మును ప్రభువుని పోలి నడుచుకుని వారైతిరి. వీళ్ళు ఏం చేశారట? మమ్మును ప్రభువుని పోలి ఏం చేశారు? వీళ్ళు నడుచుకున్నారు అని పౌలు గారే సాక్ష్యం ఇస్తున్నారు. అంటే ఎదుటివారు ఎంత ఇబ్బంది పట్టినా వీరి నడకని మరొక దానికి మార్చుకోలేదు, వారి ఆలోచనలు మరొక దానికి మార్చుకోలేదు. పౌలు గారి ద్వారాగా ఏదైతే సర్వసత్యాన్ని విన్నారో దానిని వీళ్ళు ఏం చేశారు? ప్రకటించారు, దానికి లోబడ్డారో దాని పట్ల వీళ్ళు ఏం చేశారు? మోషే బాబు లోబడి ఉన్నారని వాక్యం మనకి ఇక్కడ సెలవిస్తుంది. తర్వాత కింద మాటను కూడా మనం చదువు. కాబట్టి మాసిదోనియాలోను అకయ్యలోను విశ్వాసులు అందరికి వీళ్ళు ఏం చేస్తారట? మాదిరి అయ్యారు. వీళ్ళందరికీ ఏం చేశారట మోషే బాబు? విశ్వాసులందరికీ మాదిరి అయ్యారు అని అంటే వీళ్ళ ఉపద్రవాల్లో కూడా ఎలా ఉన్నారంటే క్రీస్తుని ప్రకటించేవారుగా ఉన్నారని వాక్యం మనకి చదివిస్తుంది. కాబట్టి మాసిదోనియాలోను అకయ్యలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. మీ యొద్ద నుండి ప్రభువాక్యం మాసిదోనియాలో మాత్రమే కాదు కానీ అకయ్యలోను అన్ని ప్రాంతాల్లోని సువార్త ఏం చేసిందని మోషే బాబు ప్రకటింపబడిందని పౌలు గారు చెబుతున్నారు. ఇప్పుడు దేవుని వాక్యాన్ని ప్రకటించిన వారికి ఏమి వస్తుంది? మొట్టమొదటిగా కష్టం వస్తుంది. కానీ ఆ కష్టంలో కూడా ఏముంటుంది అంటున్నాడు పౌలు గారు? ఆనందం ఉంటుంది అని అంటున్నాడు అనమాట. ఒకసారి మనం ఒక మంచి సందర్భాన్ని చూద్దాం. చూడండి, దేవుడు ఎన్నుకున్న వారికి శ్రమలలో, ఉపద్రవాల్లో, కష్టాల్లో కూడా ఏముంటుందని దైవ గ్రంథం మనకి సెలవిస్తుంది అని అంటే అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము ఒకసారి 8వ వచనాన్ని మనం చదువుదాం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. అందువలన పట్టణములో మిగిలిన సంతోషము కలుగును. ఎందువలన? క్రీస్తు ప్రభుల వారిని గురించి ప్రకటిస్తుంటే, దేవుని గురించి చెబుతుంటే ఆ పట్టణములో ఏం కలుగుతుందట? మిగిలిన సంతోషం కలుగుతుందట. దేవుని వాక్యాన్ని మన కష్టాలు వస్తున్నప్పుడు, నష్టాలు వస్తున్నప్పుడు కూడా దాటిలో కూడా దేవుడు ఏం చూపిస్తాడో? ఆనందపు విలువలు మనకి తెలియాలంటే కష్టాల బాటలో వెళ్ళాలి, నష్టాల బాటలో వెళ్ళాలి, శ్రమల బాటలోనికి వెళ్ళాలి. అలా వెళ్తున్నప్పుడు శ్రమలలో నేను సువర్ణంగా మారుతాను అని భక్తుడు మాట్లాడాడు కదా. ఈ లేఖనాలు మన భక్తితో, మన విశ్వాసంతో మాట్లాడుతున్నప్పుడు మనకి ఆనందం కలుగుతుంది. అలాగే 13వ అధ్యాయం 52వ వచనం నేను చదువుతాను. 13వ అధ్యాయం ఇదే పత్రిక నుంచి
లేదా ఇదే అపోస్తుల కార్యాల నుంచి 13వ అధ్యాయము 52వ వచనాన్ని చదువుదాం. అయితే శిష్యులు అత్యానంద భరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. అయితే అత్యానంద భరితులై శిష్యులు ఎలా ఉన్నారట? ఆనందం కాదు, అత్యానంద భరితులు ఏం చేశారట మోషే బాబు? పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. వీళ్ళకు వచ్చిన ఆనందం వీరికి ఏం అనుగ్రహం తెచ్చింది? పరిశుద్ధాత్మని తెచ్చింది. అంటే మన ఆనందంలో కూడా దేవుడు వీటిని మనకి ఇస్తాడనమాట. పరిశుద్ధాత్మని ఆయన మనకి అనుగ్రహిస్తాడు. వారు ఆనందంగా ఉంటారని వాక్యం. అలాగే 16వ అధ్యాయము 34వ వచనాన్ని కూడా చదువు. ఇదే అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 34వ వచనం చదువు చేయగడు. మరియు అతడు వెరీ గుడ్. మరియు అతడు వారిని ఇంటిలోనికి తోడుకుని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారితో కూడా ఏం చేశాడట? ఈయన ఆనందించును. తన ఇంటి వారు అందరితో కూడా ఏం చేశాడు మోషే బాబు? ఆయన ఆనందించాడు. ఎవరైనా చెరసాల జైలు అధికారి. అలాగే రోమపత్రిక 14వ అధ్యాయము 7వ వచనం కూడా చదువుదాం. రోమపత్రిక 14వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా మనం చదువుదాం. చదువన్నమాట. మనలో ఎవడను తన కోసమే బ్రతకుడు, ఎవడో తన కోసమే చనిపోడు. కానీ మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవచ్చును. కాబట్టి బ్రతికినను చనిపోయిన మనం ప్రభువుని వారమై ఉన్నాము అని పౌలు గారు మరి ఇక్కడ మాట్లాడుతూ, అలా మనం ఉన్నాము అని అంటే ఆనందము కూడా అని పౌలు గారు మాట్లాడుతున్నారు. ఇదే అధ్యాయం ఒకసారి 17వ వచనం చూద్దాం. చూడండి. దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నదట. మనకి ఏముంది? వెళ్ళిపో మోస, బయటికి వెళ్ళిపోను, ఇక్కడ వెళ్ళిపోవాలి, బయటికి వెళ్ళిపో. పరిశుద్ధాత్మ యందు ఏముందట? ఆనందం. అంటే మనం ఆనందిస్తున్నాడు, మనకి ఏం కనబడుతూ ఉంటుంది? పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహింపబడుతూ ఉంటాడు. ఈ ఆనందంలో మన వాళ్ళు ఏం చేస్తారంటే శరీరాన్ని ఆనందపరుచుకుంటారు, కానీ పరిశుద్ధాత్మను మీకు ఇస్తాను, ఆ ఆనందాన్ని పొందండి అంటే దాన్ని పొందడానికి మన వాళ్ళు ఎవరు కూడా సిద్ధపడరని పరిశుద్ధ వాక్యం మనకి ఇక్కడ సెలవిస్తుంది అనమాట. కనుక మనకి శ్రమలలో కష్టాల్లో కూడా ఏముంటుందని వాక్యం మనకి సెలవిస్తుంది? సంతోషం ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. ఇక 10వ వచనం చదువు. మీ యొద్ద మాకు ఎట్టి ప్రవేశం కలుగును, అక్కడి జనులు మమ్మును గూర్చి తెలియజేసినప్పుడు మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడనగు దేవునికి దాసులగుటకు దేవుడు మృతుల నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడని యేసు పరలోకం నుండి వచ్చుచున్నాడని ఎదురు చూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపు తిరుగుతారో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. మిమ్మల్ని గురించి ఇతరులే మాకు తెలియజేస్తున్నారు. మాసిదోనియా వారు, అకయ్య వారు తెస్సలోనిక సంఘం గురించి గొప్పగా చెబుతున్నారు. కారణం ఏంటి? అంత గొప్పగా వారు బ్రతుకుతున్నారు కనుక. ఒక మాట మోషే బాబు జైతల్లి, దేవుని కొరకు ఎవరైతే గొప్పగా బ్రతుకుతున్నారో వారి కొరకు మనం చెబుదామా చెప్పమా? చెప్తాం. కారణం ఏంటి? మనం బ్రతకలేకపోతున్నాం. ఎదుటి వారు బ్రతుకుతున్నప్పుడు వారి ద్వారాగా దేవుడు మహింపరచబడుతున్నప్పుడు నువ్వేం చేయాలి? 2 చేతులు జోడించి, దేవా ఈ చక్కటి భాగ్యాన్ని మా తోటి సహోదరులకు ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి అని మోకరించి ప్రార్థన చేయాలి. అప్పుడు నువ్వు కూడా ఇతరులకి, నువ్వు కూడా ఒక చక్కటి పని చేసేటట్టుకి ఇతరులు నీ కొరకు ప్రార్థన చేస్తారు. మనందరం ఎప్పుడైతే ఒకరికొకరు ఎలా ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థనకి దేవుడు ద్వారాలు తెరిచి అందరినీ కూడా మహిమపరచబడేటట్టుగా, అందరూ కూడా ఆశీర్వదింపబడేటట్టుగా, అందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చేటట్టుగా దేవుడు అందరూ కూడా ఏం చేస్తాడు? ద్వారాలని తెరుస్తాడు. కనుక ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు ఎవరికి మాదిరిగా ఉన్నాడని చెప్తాడు? మాసియా ధోని వారు, అకయ్య వారు వీళ్ళకి మాదిరిగా, అది తెస్సలోనిక సంఘానికి మాదిరిగా మాసిదోనియా సంఘము, అకయ్య వారు తెస్సలోనిక సంఘానికి మాదిరిగా మారిపోయారు. కారణం ఏంటంటే ఆ గ్రీసు దేశస్థు, ఆ గ్రీసు ప్రాంతంలో మాసిదోనియా, అకయ్య అనేటువంటి ప్రాంతాలు పెద్ద పట్టణాలు అనమాట. అవి గ్రీసు దేశంలో ఈ 2 గొప్ప ప్రధానమైనటువంటి కేంద్రాలుగా, గొప్ప ప్రధానమైనటువంటి నగరాలుగా. హైదరాబాద్, సికింద్రాబాదు, మన రాష్ట్రానికి హైదరాబాద్, సికింద్రాబాద్ ఏంటి? జంట నగరాలు. మనకు ఆది కాండంలో జంట నగరాలు ఏంటి? సొదొమ గొమొర్రా జంట నగరాలు. అలాగే మాసిదోనియా, అకయ్య గ్రీసు దేశంలో ఈ 2 ప్రాముఖ్యమైనటువంటి పట్టణాలు, ప్రాంతాలు కనుక ఇవి తెస్సలోనిక సంఘానికి మాదిరిగా మారినాయి. తెస్సలోనిక సంఘం ఇతర సంఘాలకు మాదిరిగా మారింది కనుక మరి ఈ రీతిగా వాళ్ళందరూ కూడా మరి దేవుని సేవించినట్లుగా మనకి కనబడుతుంది. అందుకని ఒకసారి మనం 8వ అధ్యాయము 1వ వచనం చదువు. ఒకసారి రోమపత్రిక 1వ అధ్యాయము 8వ వచనం చదివేసి మనం ముగించేసుకుందాం. కాబట్టి
మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయుచుండును బట్టి మొదట మీ అందరి నిమిత్తం యేసుక్రీస్తు ద్వారాగా నా దేవుని కృతజ్ఞతలు మీ విశ్వాసం ఏం చేస్తుందట? సర్వలోకాన్న ప్రకటింపబడుతుంది. ఎవరిది? ఆ రోమాలో ఉన్నటువంటి వారి విశ్వాసం సర్వలోకాన్న ప్రకటింపబడుతుంది. ఎందుకంటే క్రీస్తు కొరకు ప్రాణాలను సైతం వీరు లెక్క చేయలేదు కనుక వీరి విశ్వాసం సర్వలోకంలో ప్రకటింపబడుతుంది. ఇప్పుడు దేవుని కొరకు గొప్పగా బ్రతుకుతున్నారు దెస్సలోనిక సంఘము. వారు ఇతర సంఘాలకి ఎలాగున్నారో మాదిరిగా ఉన్నారో, మోడల్గా ఉన్నారో, ఎగ్జాంపుల్గా ఉన్నారు. నేడు మనము కూడా ఇతరుల కుటుంబాలకి, ఇతరుల వ్యక్తులకి మోడల్గా మారాలి. మోడల్గా మారాలంటే మొదట నీ జీవితాన్ని దేవునికి అప్పగించాలి. ఆయన నీ జీవితాన్ని అంగీకరించాలి. తదుపరి ఇతరులకు నువ్వు మోడల్గా ఉండగలదు. లేని ఎడల ఇతరులకు నువ్వు ఎలా ఉంటావు అంటే ఇంక నువ్వు అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఇక ఇక్కడతో ఇంకొక మాట ఉందా చూద్దాం చివరిగా. ఈ సందర్భం దేవునికి మనం దాసులయ్యాం కదా, జీవం గల దేవునికి దాసులయ్యారండి పౌలు గారు వీళ్ళందరి గురించి మాట్లాడుతూ. ఒకసారి కీర్తన గ్రంథము 115వ అధ్యాయము 3వ వచనం మనం చదువుదాం. 115వ అధ్యాయము 3వ వచనం చదువు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, రైట్. మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిష్టం వచ్చినట్లు సమస్తమును ఆయన చేయగలడు. మా దేవుడు ఆకాశమందున్నాడు, ఆయన ఇష్టం వచ్చినట్లు సమస్తాన్ని ఏం చేస్తాడట? చేయగలడు. అంటే ఇప్పుడు తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘ బిడ్డలందరూ కూడా ఏం చేస్తున్నాడు? మా దేవుడు ఆకాశమందున్నాడు. మరి కొంతమంది ఏం చేస్తున్నారు? మా దేవుడు ఇక్కడే ఉన్నాడు అని విగ్రహాన్ని చూపిస్తున్నాడు, ప్రతిమని చూపిస్తున్నాడు, బలిపీఠాన్ని చూపిస్తున్నాడు, ప్రతిమని చూపిస్తున్నాడు. ఇవేమీ కాదు అని తెస్సలోనిక సంఘ బిడ్డలు ఏమని చెప్తున్నారు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తర్వాత ఆయన తనకి ఇష్టమైనట్టుగా సమస్తాన్ని ఆయన చేయుచున్నాడు. ఆయన ఇష్టం వచ్చినవి ఆయన చేస్తున్నాడు. కానీ తెస్సలోనికలో ఉన్నటువంటి కొంతమంది ఆ రోజు పౌలు గారిని, శీల గారిని తిరస్కరించినటువంటి యూదులు ఉన్నారు కదా, వాళ్ళలో ఉన్నటువంటి వారు ఏం చేస్తున్నారంటే కింద మాట్లాడుతున్నారు. వారి దేవుడు వారి విగ్రహములు వెండి బంగారములివి, అవి మనుషులు చేతి పనులు, వాటికి నోరుండి పలకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి పట్టుకొనవు, పాదములుండి నడవవు, గొంతుకుతో మాట్లాడవు, వాటిని చేయువారు వాటి యందు నమ్మికించువారు వాటి వంటి వారై ఉన్నారు. ఇవి దేవుళ్ళు కాదు, ఇవి మనుషుల చేత చేయబడినవి. మరి దేవుడు ఎవరో? మనుషుల్ని చేసి ఆయనకు మహిమ తేవాలని కోరుకుంటున్నటువంటి ఆయన పరలోకంలో ఉన్నాడని దేవుని గురించి ఏం చేశారట వీళ్ళు? ఏం చేశారని చెప్పారు. ఏమని చెప్పారట? మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడు దేవుని వైపుకు మీరు తిరిగి ఉన్నారు. జీవము గల దేవుని వైపు తిరిగి ఉన్నారు. ఇన్ని రకాలుగా, ఇన్ని రీతిగా తెస్సలోనిక సంఘము ఏం చేసింది? క్రీస్తుని, దేవుణ్ణి అంగీకరించి జీవం గల దేవుని వైపు తిరిగారు. అందుకని రోమపత్రిక 12:23 అంటాడు. 12వ అధ్యాయం రోమపత్రిక మొదటి అధ్యాయం 12వ అధ్యాయము 23 వచ్చిన చదువు. రోమపత్రిక 12:23 రైట్. ఇదిగో నాన్న, మొదటి అధ్యాయం 23 వచ్చిన చదువు. రోమపత్రిక మొదటి అధ్యాయము 23 వచ్చిన చదువు. మొదటి అధ్యాయము 23 వచనం. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపాలుగా. మనుషులు ఏం చేశారు? దేవుని యొక్క ప్రతిమను పక్షులకి, జంతువులకి, వీటిల్లో దేవుడు ఉన్నాడో చూపినాడు. వాటిల్లో దేవుడు ఉన్నాడు మోషేబాబు? వాటిల్లో దేవుడు లేడని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అలాగే రోమపత్రిక మొదటి అధ్యాయం 18 వచనం కూడా అక్కడ అంటున్నాడు. పైన మోషేబు పైన కూడా చదువు. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. దేవుని కోపము పరలోకం నుంచి. దుర్నీతి, నీతి అనగానే దేవుడు, ఆ దేవునికి దుర్నీతిని ఆపాదించి దేవుడు చెట్లోను, మొక్కలోను, ఏమండి విగ్రహాల్లోనూ ఉన్నాడని చూపిస్తున్నారు. కానీ తెస్సలోనిక తన సంఘం దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. నిజమైన దేవుడిని, నిత్య దేవుడిని, యేసుక్రీస్తుల వారని, ఆయన తండ్రి పరలోకంలో, మనందరికీ తండ్రి దేవుడు పరలోకంలో ఉన్నాడని మరి సంఘము ప్రకటించడానికి సిద్ధపడింది. అలా కొలసీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదుదాం. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదుదాం. ఓకే, కొలసీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చదుదాం. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. దేవుణ్ణి ఎవరైతే తిరస్కరిస్తారో, దేవుణ్ణి ఎవరైతే దూషిస్తారో వారి మీదకి ఏమొస్తుంది మోషేబాబు? దేవుని ఉగ్రత వస్తుంది అన్నాడు. కనుక మరి ఉగ్రత నుంచి తప్పించబడి
ఏమండి మరి ఉగ్రత నుంచి తప్పించబడి మరి ఆశీర్వాదం వైపుకి వెళ్ళినటువంటి సంఘము మరి తెస్సలోనిక సంఘం కనుక మరి ఇంత మంచి సంఘాన్ని ఉదయకాల సమయంలో మరి ఈ తెస్సలోనిక సంఘానికి ఉన్నటువంటి గుడ్ క్వాలిటీస్ అన్నింటినీ మరి మనకి దేవుడు తెలియజేసి మన భక్తి జీవితం ద్వారాగా మన విశ్వాసం ద్వారాగా మరి ఇతరులకు మనం కూడా మోడల్గా ఎగ్జాంపుల్గా ఉండడానికి దేవుడు మనల్ని పెడుతున్నాడు. ఒకటి మోషే బాబు, దేవుడు ఎగ్జాంపుల్గా మంచి వాటిని పెడతాడు, చెడ్డ వాటిని కూడా పెడతాడు. ఇశ్రాయేలులో మంచివారు మంచి రాజు అని దేవుడు ఎవరిని గురించి చెప్పాడు? వెరీ గుడ్, మోషే గారి గురించి చెప్పాడు. రాజు నాయకుళ్ళు అయితే మోషే గారి నాయకుడు, కానీ ఒక రాజు గురించి మాట్లాడాడు దేవుడు. ఎవరు? నా ఇష్టానుసారుడైనటువంటి మనుషుడు. వేరుగుడు ఎవరైనా? దావీదు గారు. అంటే ఇతరులతో పోల్చినప్పుడు, మంచి వ్యక్తులతో పోల్చినప్పుడు దేవుడు ఎవరిని ఉపయోగించాడు? రైట్. అదే రాజులు చెడ్డ ప్రవర్తన కలిగి బ్రతుకుతున్నప్పుడు, చెడ్డ పరిపాలన పరిపాలిస్తున్నప్పుడు, ఏమండి బయలుని ఇతర దేవతలను పూజిస్తున్నప్పుడు దేవుడు ఏ రాజుతో పోల్చాడు? యెరోబాము రాజుతో పోల్చాడు. ఎందుకనంటే ఇశ్రాయేల్ అందరూ కూడా చెడిపోవడానికి ఆ రాజే కారణం. ఇశ్రాయేల్ అందరూ కూడా చెడిపోవడానికి ఎవరట? ఆ రాజే కారణం. కనుక దేవుడు ఏం చేశాడనంటే ఆ రాజుని చెడ్డ చేయడానికి ఎగ్జాంపుల్గా ఆయన తీసుకున్నాడు, మంచి చేయడానికి ఎవరిని ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు? దావీదుని తీసుకున్నాడు. ఇప్పుడు ఈ పరిచర్య ద్వారా మంచి చేయడానికి ఎగ్జాంపుల్గా ఎవరెవరిని తీసుకుంటాడో, చెడ చేయడానికి ఎవరెవరిని తీసుకుంటాడో మనము ఈ బుక్ చేసుకోవడం ఉండాలన్నమాట. ఇప్పుడు సంఘంలో దైవ సేవకులు కూడా ఎగ్జాంపుల్గా తీయడానికి కొంతమందిని ఉపయోగిస్తూ ఉంటుంటారు. సతీష్ కిరణ్ దేవుని పని చేయడానికి చాలా గొప్పగా వాడబడతాడండి అని. అదే దేవుని యొక్క పరిచయం ముందుకు నడిపించడంలో మణికుమార్ గారు చాలా ప్రయాసపడుతున్నారు. అంటే ఎగ్జాంపుల్ మంచిగా చెప్పేటప్పుడు, మరి చెడ్డ వ్యక్తులను చూపించేటప్పుడు సంఘానికి సరిగా రావట్లేదండి అనుకోండి, ఒక్కొక్కసారి వీళ్ళని గురించి చెప్తూ మాట్లాడుతూ ఉంటారు. కనుక ఎగ్జాంపుల్ తీసుకునేటప్పుడు మనము గుడ్ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ ఎలాగైతే ఉన్నావో మనం గుడ్ హ్యాబిట్స్ పొందేటువంటి వారుగా ఉండాలని దైవ లేఖనాల ద్వారా ఎంతసేపు మరి చక్కటి వాతావరణంలో మనల్ని పెంచి పోషించిన పరలోకమందున్న కన్న తండ్రి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రార్థన చేసుకునేటి ఉదయకాల కుటుంబ ప్రార్థన మనం ముగించుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవ, కృపగల తండ్రి, మీ అపారమైన ప్రేమ కృతజ్ఞతలు తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులను తెస్సలోనికే పత్రిక ద్వారా మీరు మాతో మాట్లాడి నాయన మీ యొక్క రాజ్య సువార్తను, నాయన మీ యొక్క సంకల్పాన్ని మీరు మాకు అనుగ్రహించి, వినిపించి, నేర్పించి తెలియజేసినందుకు వందనాలు తండ్రి. మరి విన్న ఈ మాటలు మా వినికిడిలో ఫలింపజేయండి. అలాగే తదుపరి పరిచయని వీక్షిస్తున్నటువంటి మా ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఇతరులకు మోడల్గా ఉండాలని, ప్రతి ఒక్కరికి నాయన మీ కుమారుని ప్రకటించాలని ఈ సంఘం ద్వారా మీరు మాకు వినిపించారు. విన్న వాక్యాన్ని మా వినికిడిలో ఫలింపజేయండి. అలాగే ఈ మాటలు వినబోతున్నటువంటి మా ప్రియులైన పరిశుద్ధులందరూ మీరు దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటూ తండ్రి ఈ దినమును కావాల్సిన నడిపింపును, ఆత్మశక్తిని అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులను, మిగిలిపడగలిగే మంచి మనసును, మారు మనసును ప్రియులైన పరిశుద్ధులందరికీ మాకును దయచేయమని, నాయన ముఖ్యంగా మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చి నాయన పరిచర్య చేయడానికి మీరు మాకు అవకాశం ఇచ్చిన మా ప్రియ స్థానిక సంఘాలను, ఓదురు వైఎస్ఆర్ నగర సంఘాలను, సంఘ బిడ్డలను, ఆయన పెద్దల కుటుంబాలను, పరిచారకుల కుటుంబాలను, యువ దైవ సేవకుల కుటుంబాలను, సంఘాన్ని నడిపిస్తున్నటువంటి దైవ సేవకుల కుటుంబాలను దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటూ తండ్రి మరొక పర్యాయం ప్రభు మీ పాద సన్నిధిలో కలిసి మిమ్మల్ని స్తుతించి మహిమపరుచుకునే పర్యంతం వరకు మీ యొక్క దయగలిగిన కృపగల హస్తాలతో మమ్మల్ని నింపుతారని, నడిపిస్తారని ఆశిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం. కన్న తండ్రి, ఆమేన్. తండ్రి అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.